ఏమిటి ఈనాడు వారు రాసినటువంటి వార్త ఇవాళ చివరికి జడ్జి గారు కూడా ఆయనే కూడా ఇది ఎక్కడ న్యూసెన్స్, ఇంత అబద్ధాలు రాస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకు ఈనాడు ఇంత చెత్తగా రోజు రోజుకి రాస్తూ ఉంది? అసెంబ్లీలో వైసీపీ వాళ్ళు నిరసన చెప్తేనేమో స్పీకర్ ఆగ్రహం, టూట్ అని రాసినటువంటి పత్రిక క్రమశిక్షణ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని సంపాదకీయాలు రాసిన పత్రిక ఈరోజు అదే నానా అరాచకంగా అల్లర్లు చేస్తే వాళ్ళు దద్దరిల్లిన సభని రాసే దౌర్భాగ్య పరిస్థితికి ఈనాడు వెళ్ళింది. మీరేమంటారు వీటన్నిటి మీద? పూర్తిగా మనం రోజు చెప్పుకుంటున్నామండి, దిగజారుడు జర్నలిజానికి ఇది ఒక అర్థంగా భాషలుతున్న మురికి పత్రికలు. మూసీ నది కూడా సిగ్గుపడుతుందని నేను మొన్న ఒక ఆర్టికల్ రాశా. ఈ మురికి వార్తలను చూసి మూసీ నది కూడా సిగ్గుపడుతుంది అనేటువంటిది. అంత మురికిని రోజు డ్రైనేజీని ఎత్తిపోస్తున్నటువంటి ఈ పత్రికల్లో న్యాయవాదుల యొక్క కామెంట్స్ వ్యాఖ్యలకి వక్ర భాష్యం చెప్పడమే కాదు, అసలు అక్కడ ట్రయల్ బై మీడియా గురించి కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. విచారణ జరుగుతుంటే జడ్జిమెంట్లు వీళ్ళే ఇచ్చేస్తారండి. జడ్జిమెంట్లు వీళ్ళే ఇస్తారా? ఢిల్లీలో కూర్చున్నాడు ఎవడో ఉంటే వాడు మాట్లాడతా మొబైల్ ఏవో పిచ్చి పిచ్చి అన్ని చూపిస్తా అతను జడ్జిమెంట్లు ఇస్తుంటాడు. ఇది చాలా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆయన మీరు అన్నట్టు ఏంటంటే ఈ మురికి పత్రికలను వాటిని మనం ఎక్కడ చదువుతామో చూసే తీరిక లేదని ఆయనే అన్నారు జస్టిస్ మల్లికార్జున గారు. ఆ వార్తలు చదవడం వాళ్ళు మానేశారు. లేదన్నట్టయితే వాళ్ళ దృష్టి కడుతుంది. బహుశా ఇది ఎవరైనా ఆయన దృష్టికి తీసుకెళ్లారో ఆయన దృష్టికి వచ్చిందో తెలియదు, కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ న్యాయవాది తీసుకెళ్లారు. మీరు ఇట్లా అందువల్ల చూశారు. కాబట్టి వీళ్ళు యథేచ్ఛగా ఏంటంటే మన పత్రికల్ని విఘ్నత ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చదవరు కాబట్టి, దాన్ని పెద్దగా పట్టించుకోరు కాబట్టి, సగటు జనాల యొక్క అమాయకత్వం మీద మనం ఈ రకమైనటువంటి పంజా విసిరితే వాళ్ళ మెదళ్ళని మనం కరెక్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో పనిగట్టుకొని కుట్రపూరితంగా రోజు వంటకాలేనండి, ప్రతిరోజు కూడా వండి వడ్డించటమే. నిన్న మీరు చూసినట్లయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నిబ్బరంతో ఎంత పర్ఫెక్ట్గా ఆయన మాట్లాడిన తీరు చూసేసరికి వాళ్ళల్లో వెన్నులో ఒక వణుకు పుట్టి ఉంటుంది. ఎందుకంటే ఆయన నిన్న అసెంబ్లీలో లేవదీసిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పడానికి వీళ్ళ దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ సమాధానాలు లేవు. అందుకని ఏంటంటే నేను పదే చెప్తుంటా, ఇక్కడ ఈ పబ్లిక్ విషయానికి సంబంధించింది ఏంటంటే ఒక సూత్రం. నువ్వు నిన్న ఆయన అన్నారు, నేను ఆ రోజు ఏదో అడిగితే నేను కాంప్రమైజ్ అవ్వలేదు, నేను కనుక రాజీ పడి ఉన్నట్లయితే ఆ 1% ఓట్లతో గతంలోనే నేను అధికారంలోకి వచ్చేవాడిని అని చెప్పాను. అంటే అక్కడ ఏంటి, ఆయన కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక్కడ సూత్రం ఏంటంటే పబ్లిక్ని కన్విన్స్ చేయాలి, లేదు అంటే కన్ఫ్యూజ్ చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఆయన తైనాతి మీడియాకి కన్విన్స్ చేసేటువంటి వాస్తవాలు కానీ ఏమీ లేవు కాబట్టి కన్ఫ్యూజ్ చేయాలి. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారు మామూలుగా మనకున్న వార్తా ధర్మం ఏంటంటే వృత్తి, అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి, దాంట్లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రసంగించినప్పుడు బ్యానర్ హెడ్డింగ్ ఏమవుతుందంటే ఆయన ప్రసంగమే అవుతుంది. కావాలంటే దాంట్లో మళ్ళీ మీరేదో బాక్స్ కట్టు పక్కన మీ వ్యాఖ్యానాన్ని ఏదో రాసుకోండి. ఇది పాత్రికేయ ధర్మం. అంతేగాని అసెంబ్లీలో ఆయన మాట్లాడితే వీళ్ళేదో స్టోరీని వడ్డించడం అంటే పాఠకుల యొక్క దృష్టిని పూర్తిగా మళ్లించేటువంటి ఒక కుట్ర. ఇది అనైతికమైనటువంటి వ్యవహారం మనం. కాబట్టి పాఠకులు కూడా అసహించుకుంటున్నారండి. ఇంత జుగుప్సాకరమైన జర్నలిజాన్ని మనం గతంలో ఎప్పుడూ చూడలేదు అని. ఇదేమైందంటే వీళ్ళు రాసేటువంటి రోజు కూడా ఒక వినోదాత్మకంగా తయారైనవి తప్ప ఎవరు కూడా ప్రజలు వీటిని చూసి అబ్బో నిజమే కాబోలనుకునే పరిస్థితి లేదు. అంటే ఒక్క మాట విజయబాబు గారు, మీరు ఎడిటర్గా కూడా పనిచేశారు ఆంధ్రప్రభకి. మీరు ఎప్పుడైనా సరే ఒక వార్త రాసిన తర్వాత మళ్ళీ 3 రోజులకోసారి మళ్ళీ అదే వార్తను ఫస్ట్ పేజ్లో కానీ ఎక్కడైనా వేస్తారా? అంటే అంత దారుణంగా రిపీట్ చేస్తారు. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద ఎన్నిసార్లు రాశారు, అప్పుల మీద ఎన్ని రాశారు, ఒకటి కాదు, ఇట్లా ప్రతిరోజు కూడా ఇట్లా బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, సంపాదకీయ లక్షణాలు ఉన్నవాళ్ళు, నిజంగా పేపర్ని ప్రామాణికంగా నడిపేవాళ్ళు ఎవరైనా సరే ఇంత నీచంగా రోజు అదే వార్తను రాసి స్పేస్ని వేస్ట్ చేయటం మీరు ఎప్పుడైనా చేశారా? అదండి, పత్రికని ప్రామాణికంగా నడపడం అన్నారు కాబట్టి ఈ రోజు నిజానికి పత్రికల్లో రావాల్సినటువంటి బ్యానర్ స్టోరీస్ ఏమిటి అన్నట్లయితే, అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆ మాటలు ఆయన ప్రసంగానికి సంబంధించి బ్యానర్ హెడ్డింగ్ ఉండాలండి. తర్వాత రెండోది, చంద్రబాబు నాయుడు గారు అర్రులు చాచి ఎదురు చూసి మొత్తానికి ఏదో అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఒక వార్త నిన్నటి నుంచి ఒక షికారు చేస్తుంది ఏంటంటే నరేంద్ర మోడీ గారితో కలవడానికి రేపు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అమిత్ షా అనుకుంటా కదా.
సరే అమిత్ షా గారితో కానీ ఏదైనా ఆ, కేంద్ర మొత్తాన్ని బీజేపీ విశేషం ఏంటంటే చంద్రబాబు గారు బతిమలాడలేదంట, అమిత్ షా గారే బతిమలాడుకుంటున్నారంట. కాదండి, చంద్రబాబు మోడీ గారితో అని కూడా వచ్చాయి నేను సోషల్ మీడియాలో నిన్నంతా. సరే మోడీ గారిని కలిసారా, స్పష్టత లేదన్నది. అందుకే నేను మోడీ గారిని కలుస్తున్నారా, అమిత్ షాని కలుస్తున్నారా, ఏదైనా కూడా ఇక్కడ రాయాల్సింది ఏంటంటే విశాఖ ఉక్కుకి సంబంధించి. సరే మీరు కేంద్రాన్ని కలవడానికి వెళుతున్నారు, ఆ, కేంద్రాన్ని కలవడానికి వెళుతున్నారు కాబట్టి మనం గతంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నాయకులు వెళుతున్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మీడియా దిశానిర్దేశం చేసేది నాయకులకి. ఇదిగో మనకు రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశాలు ఉన్నాయి, ఈ అంశాల మీద వారు చర్చిస్తే బాగుంటుంది, ఈ అంశాలను గురించి సాధించినట్లయితే బాగుంటుందని. ఆ విధంగా ఏం చేయాలి, విశాఖ ఉక్కుకి సంబంధించిన అంశాలని చంద్రబాబు నాయుడు గారు చర్చించి వాటికి సానుకూలమైనటువంటి ఇది తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప ఇదవుతారు, రాష్ట్ర ప్రజలు విశాఖ వాసులు బ్రహ్మరథం పడతారు. అది ఒక ఆస్పెక్ట్ అండి. అసలు అక్కడ ప్రశ్నించే కాదు కాదు, దమ్ము ధైర్యం మీరు ఒక లేదుగా. సంపాదకుడుగా రాసిందే రాసి ఫస్ట్ పేజీలో 2 రోజులకోసారి 3 రోజులకోసారి వారానికోసారి ఎప్పుడైనా వేశారు ఒకే వార్తని. అది పత్రికల్లో తెలియదు కానీ ఒక నాటు ముతక సామెత అయితే ఉంది, పాడిందే పాడరా పాచిపడ దాసరని. సో వాళ్ళు ఏంటంటే ఆ జర్నలిజం సూత్రాన్ని వదిలేసి ఈ ముతక సూత్రాన్ని పట్టుకున్నట్టున్నారు. అందుకని తర్వాత ఒకటండి, ఇక్కడ డెస్క్ లో కూడా మీకు తెలియందే ఉంది, రోజు వాళ్ళ మీద ప్రొఫెషనల్ గా ఉండే జర్నలిస్టులు వాళ్ళు చిరకాలంగా పనిచేస్తున్నారు. రోజు నువ్వు చెత్తంతా వడ్డించు వండి వార్చు అని అంటే వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళి అసెంబ్లీలకు వెళ్ళి లేకపోతే మంత్రుల దగ్గరకు తిరిగి రకరకాలుగా వాళ్ళ రిపోర్ట్స్ తీసుకొస్తే దాని మీద వాళ్ళ యొక్క ప్రతిభ అనేది చూపిస్తారు, అర్థవంతంగా ఉంటుంది. ప్రతిరోజు నువ్వు ఈ పని కట్టుకొని రాయాలి అని అంటే ఏమవుతుందంటే వాళ్ళకి విసుకొచ్చి ఆ స్టాక్ ఏదో ఉంటుంది సిస్టమ్ లో, దాన్ని తీసుకు అటు ఇటు మార్చి అంతే కదా. లేకపోతే ప్రతిరోజు ఎక్కడి నుంచి నెగిటివ్ వార్తలు తీసుకొస్తారండి, వాళ్ళు మనుషులే కదా. కాదండి, నాకు బాగా గుర్తు, మా అప్పట్లో మనం పనిచేసే రోజుల్లో ఒక వార్త రాసిన తర్వాత దాన్ని అదే వార్తని మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత కానీ నెల రోజుల తర్వాత ఇచ్చినా కూడా కోప్పడేవాళ్ళు, పిచ్చి పట్టిందా, ఏం తమాషా మోసం చేస్తుందంటే వాళ్ళ పత్రిక యాజమాన్యాలే మోసం చేసే పరిస్థితికి వచ్చినాయి. అది బాధ. ఎందుకంటే ఒక రెప్యుటేషన్ ఉన్న పత్రికలో ఒక మంచి వార్త అనేది వస్తే చాలా కాలం పాటు ప్రజల యొక్క మస్తిష్కాల్లో ఆ వార్త పదిలంగా ఉంటుంది. అంటే ఆ వార్తలో ఉండేటువంటి సత్తా సరుకు అది కాకుండా ఇదేంటంటే ఈ మురికి వార్తలు కదా, ఎవరికి గుర్తుంటాయిలే, మన పనే ఇది కదని రోజు అవాకులు చవాకులు పేలటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక దిగజారుడుతనానికి పరాకాష్ఠగా ఈ జర్నలిజాన్ని మనం చూడాలి తప్ప మరో రకంగా కాదండి.